మనం ఇప్పుడు రేమత్ నగర్ కాలనీలో ఉన్నాం. ఇక్కడ ఏదో దారుణమైన సంఘటన జరిగిందని బీటీవీకి ఇప్పుడే కాల్ వచ్చింది. సో ఇక్కడ ఏంటి ఆ దారుణమైన సంఘటన జరిగిందని మనం తెలుసుకుందాం. ఇక్కడైతే ముందు కాలనీ వాసులు చాలా బాధాకరంగా ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు ఏం జరిగిందన్నది. సార్ నమస్తే, మీరు ఈ కాలనీలోనే ఉంటుంటారా? అవునండి. అసలు ఏం జరిగింది సార్? ఎందుకింత అసలు ఏమైంది? ఎలా చెప్పమంటారు? నా నోటితో నేను చెప్పలేనండి. సో చూస్తున్నారు కదా, కాలనీ వాసులు కూడా చాలా బాధాకరంగా ఉన్నారు. ఇక్కడ చూస్తుంటే ఏదో నిజంగానే చాలా దారుణమైన సంఘటన జరిగినట్టుగా ఉంది. అసలు ఏం జరిగింది అని మనం ఇంకొకరిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం వాళ్ళతో మాట్లాడదాం. నమస్తే సార్, మీరు ఈ కాలనీలోనే ఉంటుంటారా? మీ పేరు? నాగు అండి. సో నాగు గారు చెప్పండి, ఇక్కడ ఏం జరిగింది? ఎందుకు ఇంత అందరూ బాధాకరంగా ఉన్నారు? అసలు మామూలు బాధ అండి ఇది. అలా భర్త ఇలా చేస్తాడని అసలు అనుకోలేదండి. విడాకులు నా వల్ల కాదండి. సో చూశారు కదా, ఆయన చెప్పలేకపోతున్నారు. కానీ మనకు అర్థమైన విషయం ఏంటంటే ఒక భర్త ఒక భార్యకి అన్యాయం చేశాడు అని చెప్పి. సో ఆ భార్య ఇక్కడే ఉంది. ఆ అన్యాయం ఏంటో మనం తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, అసలు మీకు న్యాయం జరగలేదు అంటున్నారు. మీ భర్తని మీరేం అడిగారు? అతను మీకు ఏం న్యాయం చేయలేదు. మీరేం భయపడకుండా చెప్పండి. మీ వెనక మీడియా ఉంది, మహిళా సంఘాలు ఉన్నాయి. ఇప్పుడు మహిళల కోసం నిర్భయ యాక్ట్ కూడా వచ్చింది. నిరభ్యంతరంగా చెప్పండి అమ్మా, ఏం జరిగింది? ఎందుకులేండి, ఇది ఎవరికి చెప్పినా న్యాయం జరగదు. ఖచ్చితంగా న్యాయం జరిగేలా నేను ట్రై చేస్తాను. మీ తరపున బీటీవీ ఉంది, మీడియా ఉంది, నిర్భయ యాక్ట్ కూడా ఉంది, చాలా మహిళా సంఘాలు ఉన్నాయి. మీరు అలా నిర్భయంగా చెప్పండి. నిజంగా న్యాయం చేస్తారా? మీకు 100% న్యాయం జరిగేలా నేను ప్రయత్నిస్తాను. మీ వెనక బీటీవీ ఉంది, ఏం భయపడకుండా చెప్పండి. అయితే ఒక్క బాహుబలి టికెట్ ఇప్పించండి. చూస్తున్నారు కదా వ్యూవర్స్, ఈమె భర్త బాహుబలి టికెట్స్ ఇవ్వలేకపోయాడు. మీడియా ఇక్కడ మాకే టికెట్స్ దొరకట్లేదు. అయినా తప్పే ఉందిలే ఇలా గొడవ చేయడం. రాజమౌళి సార్, కొంచెం టికెట్స్ దొరికేలా చూడండి సార్. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. బీటీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.